యూట్యూబ్ లో వీక్షకులను పెంచుకునేందుకు ఓ యూట్యూబర్ చేసిన నిర్వాకం రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. తంగళ్లపల్లి మండలానికి చెందిన శ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ కోసం ప్రణయ్ కుమార్ నెమలి కూర అంటూ వీడియో అప్లోడ్ చేశాడు. నెమలి కూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అనే టైటిల్తో ఛానల్లో వీడియోను పోస్టు చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శకుల నుండి నిరసనలు వెల్లువెత్తాయి. ప్రణయ్పై చర్యలు తీసుకోవాలంటూ జంతు ప్రేమికులు మండిపడ్డారు. స్పందించిన ఫారెస్ట్ అధికారులు కర్రీ వండిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులు విచారణ జరపగా ప్రచారం విస్తృతం కావడం కోసం చికెన్ మాంసాన్ని నెమలి కూర అంటూ అప్లోడ్ చేశాడని ఎఫ్ఆర్ఓ కల్పన వేది అన్నారు. కోడెం ప్రణయ్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వ్యూస్ కోసం నెమలి కూర అంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేశారని చెప్పారు. నెమలి కూర అని పేరు పెట్టడం కూడా నేరం కిందకే వస్తుందని చెప్పారు. కర్రీని ల్యాబ్ టెస్ట్కి పంపించి నివేదికలు వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు మాకు సమాచారం మేరకు ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్లపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా నెమలి మాంసంతో యూట్యూబ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏ మాంసం అనేది నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికిండు కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది. యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని. ఏంటంటే ఏం లేదు, కోడినే వ్యూవర్షిప్ గురించి అట్లా నేను మార్చిపెట్టినా అనుకోని దానికి మేము కాదు కదా, సార్ వాళ్ళు తీసుకున్న ఛాన్స్. ఒకవేళ అదైతే నేను దేనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తాను. అట్లా కాదు, మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఎందుకు దిగవలసి వచ్చింది? నెమలిని చేతిలో పట్టుకోలేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే. మరి పేరు ఎందుకు పెట్టారు? వ్యూవర్షిప్ గురించి పెట్టాను నేను. దేని గురించి? వ్యూవర్షిప్ గురించి. వ్యూస్ గురించి మీరు అట్లా పెట్టినట్టయితే ఎంతవరకు అది కరెక్ట్? ఆ సందర్భంలో అలాంటి అంతగానో ఆలోచించే అంత టైం రాలేదు నాకు. దాని పేరు అట్లా పెట్టాలని ఆల్రెడీ ఆ పేరు కొట్టని మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది, దాన్నే కాపీ పేస్ట్ చేశారు. కోడే కావచ్చు కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చేయడం బెటర్మెంట్ అని చెప్పేసి